హర్మూజ్ పై ఇరాన్ పట్టు కోల్పోతోందా, అమెరికా పట్టు బిగిస్తోందా అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఇరాన్ అమెరికా చెబుతున్న మాటలకు వాదనలకు మధ్య ఉన్న అసలు తేడా ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఇరాన్ ఆదేశిస్తేనే నౌకలు కదలాలి, తనకు నచ్చిన మార్గంలోనే షిప్పింగ్ జరగాలి, హర్మూజ్ లో తన మాటే చెల్లాలి అన్నది టెహరాన్ వ్యూహం. కానీ ఇప్పుడు నౌకలు ఆ ఆదేశాలను పక్కన పెట్టాయి. ఇరాన్ కు ఆపోజిట్ గా ఉన్న ఒమాన్ వైపు రూట్ ను ఎంచుకుంటున్నాయి. ఇంతకు హర్మూజ్ లో ఇరాన్ ఖేల్ ఖతమైనట్లేనా? హర్మూజ్ తనదేనని క్లెయిమ్ చేసుకుంటున్న అమెరికా వాదనే కరెక్టా? అసలు హర్మూజ్ లో ఏం జరుగుతోంది? ఆగస్టు 12న ట్రంప్ ది USA హ్యాస్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ అంటూ ప్రకటించడమే కాదు, ఒక మ్యాప్ ని కూడా తన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసి కొందరు నవ్వుకుంటే మరికొందరు నొసలు ముడిచేశారు. ఇదంతా ట్రాస్ అని టెహరాన్ కొట్టిపడేసింది. కానీ ట్రంప్ అంతటితో ఆగలేదు. ఆగస్టు 18న ట్రంప్ సోషల్ మీడియాలో ఒక మ్యాప్ ను పోస్ట్ చేశారు. అందులో స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ను న్యూ US టెరిటరీగా చూపించారు. అదే సమయంలో హర్మూజ్ ఓపెన్ గా ఉందని, నీటిలోని మైన్లు తొలగించామని ట్రంప్ ప్రకటించారు. అలాగే కొన్ని డేటా నివేదికల ప్రకారం చూస్తే ట్రంప్ పోస్ట్ లో కొంత వాస్తవమే ఉందని తెలుస్తోంది. కారణం షిప్పింగ్ రూట్ మారడం, ఇరాన్ ఆదేశాలను షిప్పింగ్ కంపెనీలు పాటించకపోవడం. ఎస్, హర్మూజ్ లో ఇరాన్ కు భారీ షాక్. 80% పైగా నౌకలు ఒమాన్ వైపు రూట్ మార్చుకున్నాయి. ఇరాన్ వ్యతిరేకిస్తున్న మార్గాన్ని షిప్పింగ్ కంపెనీలు ఎంచుకుంటున్నాయి. ఇరాన్ ఆదేశాలకు నో చెప్పాయి షిప్పింగ్ కంపెనీలు. హర్మూజ్ లో టెహరాన్ సూచించిన రూట్ కాకుండా ఒమాన్ వైపు నౌకలు మళ్ళాయి. అమెరికా నౌకాదళ రక్షణలో వాణిజ్య నౌకలు ప్రయాణిస్తున్నాయి. ఒక్కసారిగా ఒమాన్ రూట్ లో షిప్పింగ్ పెరిగిపోయింది. ఇరాన్ టోల్ వసూళ్లకు ఇది మరో దెబ్బ. ఇప్పటికే హర్మూజ్ తమదేనని అమెరికా క్లెయిమ్ చేసుకుంది. ఇరాన్ బెదిరింపుల మధ్య వాణిజ్య నౌకలు ఒంటరిగా ప్రయాణించడం కంటే అమెరికా నేవీపై ఆధారపడుతూ ఒమాన్ వైపు నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. అంటే హర్మూజ్ లో ఇరాన్ ఒక మార్గాన్ని నిర్దేశించినా ఆ మార్గాన్ని అనుసరించాల్సిన పరిస్థితి షిప్పింగ్ కంపెనీలకు లేదు. ఒకప్పుడు ఇరాన్ అనుమతి లేకుండా కదలడం అంటే ప్రమాదం అనే పరిస్థితి ఉంటే, ఇప్పుడు అమెరికా సైనిక రక్షణ, ప్రత్యామ్నాయ నావిగేషన్ మార్గాలు, ఒమాన్ వైపున్న అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన షిప్పింగ్ లేన్లు కలిసి టెహరాన్ ఒత్తిడిని తగ్గించాయి. ఇదే సమయంలో కొన్ని ఆయిల్ ట్యాంకర్లు ఇరాన్ దాడుల భయంతో ట్రాన్స్పాండర్లను ఆఫ్ చేసి ప్రయాణిస్తూ ఇరాన్ రాడార్లకు చిక్కకుండా సేఫ్ గా హర్మూజ్ ను దాటేస్తున్నాయి. నౌకలు ఇరాన్ సూచించిన మార్గానికి బదులుగా ఒమాన్ వైపు మళ్లుతున్నాయి. అమెరికా రక్షణపై ఆధారపడుతున్నాయి. కొన్ని నౌకలు గుర్తింపు సిగ్నల్స్ ఆఫ్ చేసి డార్క్ ట్రాఫిక్ గా మారుతున్నాయి. ఇరాన్ మాత్రం హర్మూజ్ పై తమ నియంత్రణ ఉందని చెబుతోంది. అమెరికా కూడా హర్మూజ్ తమ ఆధీనంలోనే ఉందని క్లెయిమ్ చేస్తోంది. కానీ కెప్లర్ షిప్పింగ్ డేటా మాత్రం ఇద్దరి వాదనలకు భిన్నమైన చిత్రాన్ని చూపిస్తోంది. ఇరాన్ వ్యతిరేకిస్తున్న ఒమాన్ మార్గాన్నే ఎక్కువ నౌకలు ఎంచుకోవడం, సందిట్లో సడేమియాలా ఒమాన్ హర్మూజ్ పై ఆధిపత్యం సంపాదించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు అమెరికా మాత్రం హర్మూజ్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కలిపి రోజుకు దాదాపు 1.5 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతోందని చెబుతోంది. అంటే ఇరాన్ పూర్తిగా దారి మూసేయలేకపోతోంది. అమెరికా మాత్రం పూర్తిగా కంట్రోల్ చేస్తున్నట్లు చెప్పలేని పరిస్థితి. అయితే పరిస్థితి పూర్తిగా అమెరికా ఒమాన్ కంట్రోల్లో ఉందని చెప్పలేము. ఒకప్పుడు రోజుకు 2 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అయితే ఇప్పుడు కేవలం 1 కోటి బ్యారెళ్ల వరకు మాత్రమే అవుతోంది. సో హర్మూజ్ దగ్గర ప్రస్తుతం ఎవరి ఆధిపత్యం స్పష్టంగా లేదు. ఉద్రిక్త పరిస్థితులు మాత్రం తగ్గలేదు. అందుకే షిప్పింగ్ కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తూ చమురు రవాణా కొనసాగిస్తున్నాయి.